want to tell first. Yeah. Hi, we are going to date in Netherlands. I'm so happy, but sometimes I miss my Kika in Netherlands. But that's so excited in Netherlands. This is my friend Anya. Hi. మేమందరం రెడీగా ఉన్నాం అనమాట నెదర్లాండ్స్ వెళ్ళడానికి. మా ఫ్రెండ్స్ కార్ సర్దుకుంటుంటే పిల్లల్ని తీసుకుని నేను పార్క్ వచ్చాను. సో దే ఎంజాయింగ్ అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్. యా When I finish this, you should eat. Yeah, Dad, okay? So. Come on, baby. Yeah, push. ఇది మేమున్న క్యాంపింగ్ ఏరియా. బయట గ్రిల్ చేసుకోవడానికి కూడా ఉంది. మేమందరం 3 ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట. అంటే 3 pairs 3 kids వచ్చాము. కిడ్స్ అయితే ఒకరి కంపెనీ ఒకరిని చాలా బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్లీ లోపలంతా కొంచెం ఇరుగ్గానే ఉంది. బట్ మనం ఎక్కడికైనా వెకేషన్కి వెళ్తే లోపల ఉండేది కన్నా బయటే ఎక్కువ ఉంటాం కాబట్టి నో కంప్లైంట్స్. దిస్ వాజ్ రియలీ గుడ్. అండ్ నేను ఈ టూర్ అయితే వెళ్ళిపోయేటప్పుడు తీసాను అనమాట. వచ్చినప్పుడు అందరం టయర్డ్ అయిపోయి ఉన్నాం, ప్యాకింగ్ చేసుకొని డ్రైవింగ్ చేసుకొని. సో వాళ్ళందరినీ ఆపేసి కిడ్స్ని కూడా నో అంటూ తీయాలి అని నేను అనుకోలేదన్నమాట. సో అందరం వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడిదక్కడ సర్దేసి వెళ్తాం కదా, అందరు కార్ దగ్గర ఉంటే నేను ఒక చిన్న టూర్ తీసుకుని వస్తాను. మనకి గుర్తుగా ఉంటుంది, ప్లస్ నా యూట్యూబ్లో పెట్టుకోవడానికి కూడా ఉంటుంది కదా అని చెప్పి ఒక టూర్ తీసుకోవడానికి అయితే వచ్చాను. ఇవైతే మా బెడ్రూమ్స్, స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. నాకు తెలిసి ఇవి కిడ్స్ బెడ్స్ అనుకుంటా. మేమైతే ఆ రెండింటిని జాయిన్ చేసేసి ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు నైట్ పడుకుని పోయాము. అండ్ ఆల్సో క్యాంపింగ్ ఏరియాలో మొత్తం సూపర్ మార్కెట్ ఉంది, ఇంకా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఎయిర్బిఎన్బి, మనం కుక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మేము ఒక 3-4 టైమ్స్ కుక్ చేసుకొని ఉంటాము. మిగతా టైం అంతా బయట తిన్నాము. అండ్ దగ్గరున్న 1 డే దగ్గరున్న 1 or 2 సిటీస్కి చూడటానికి వెళ్ళాము. అండ్ ఆల్సో మాకన్నా కిడ్స్ ఎగ్జైటెడ్ ఉండే, ఎందుకంటే లోపల స్విమ్ బాత్ ఉంది, యాక్టివిటీస్ ఉన్నాయి, బౌలింగ్ ఉన్నాయి, ట్రాక్స్ ఉన్నాయి. ఎవ్రీడే మార్నింగ్ లేచి వాళ్ళు ప్లాన్ చేసుకునే వాళ్ళు అనమాట. ఇక్కడికి ఈరోజు వెళ్దాం, ఇక్కడికి ఈరోజు వెళ్దాం. ఎందుకంటే ఎంట్రన్స్లో వస్తున్నప్పుడే మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పార్క్ ఉండడం కానీ, ట్రాక్స్ ఉండడం కానీ. సో లిటరలీ దే వర్ సో హ్యాపీ యాక్చువల్లీ. ఎవ్రీ నైట్ అరౌండ్ 11:30 or 12కి అంతా డిన్నర్ చేసేసిన తర్వాత ఒక మూవీ అయితే కంపల్సరీగా పెట్టుకుని చూసేవాళ్ళం మేము. గుడ్ మార్నింగ్. డే 1 అయిపోయింది, ఇది డే 2 అనమాట. డే 1 అంతా ఎయిర్బిఎన్బిలో ఉంటున్నాము, ప్లస్ 3 ఫ్యామిలీస్ కాబట్టి కావాల్సినవన్నీ సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకోవడము అండ్ కొంచెం అడ్జస్ట్ అయ్యి ఈవినింగ్ మాత్రం బౌలింగ్ ఆడడానికి వెళ్ళామన్నమాట. సో డే 2 ఎలా ఉంటుందో చూడాలి. అండ్ వెదర్ అయితే ఆసమ్ ఉంది ఇప్పుడు, అంటే మార్నింగ్ అరౌండ్ 8 అవుతుంది. సో నేను ధృతి ఒక్కసారి లేచాక అస్సలు పడుకోమన్నమాట. నైట్ ఆల్మోస్ట్ అరౌండ్ 2 o'clockకి అలా పడుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని దాన్ని బయటికి తీసుకొచ్చా. ఇది నా ఫేవరెట్ మార్నింగ్. అటు బాగా సన్నీగా లేదు అండ్ ఆల్సో రైనీగా లేదు. యాక్చువల్లీ అకార్డింగ్ టు ద వెదర్ మధ్యాహ్నం నుంచి రైనీ ఉందన్నమాట, బట్ క్లౌడీగా ఉండి వ్యూ. అండ్ జస్ట్ ఇప్పుడే నేను ఉయ్యాల కూడా ఎక్కాను.
యాజ్ ఎ సెడ్ వన్ డే మేము బెల్జియం వెళ్ళామన్నమాట. బెల్జియంలో ఆంట్వర్పెన్ అనే సిటీకి వెళ్ళాము. ఇట్ వాజ్ రియల్లీ గుడ్. బట్ ఇదైతే ఆంట్వర్పెన్ కాదు, ఐ థింక్ ఇట్స్ ఐండ్హోవెన్. ఐ డోంట్ నో వెదర్ ఐ యామ్ ప్రొనౌన్సింగ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్. ఇది నెదర్లాండ్స్లోనే ఉంది. ఈవినింగ్ కొంచెం టైం ఉంది అంటే పిల్లలు కూడా మార్నింగ్ నుంచి అలసిపోయి ఉన్నారు. సో ఈవినింగ్ అలా దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళాము. ఇట్స్ జస్ట్ 20 minutes ఫ్రమ్ అవర్ స్టే. అలా వెళ్ళి ఒక 3 hours, అది కూడా మళ్ళీ బయట డిన్నర్ చేసేసి వచ్చేసాము. ఎస్, ఇప్పుడు వచ్చేది ఆంట్వర్పెన్ అనమాట. దేర్ ఈస్ సెంట్రల్ రైల్వే స్టేషన్. చాలా బాగుంది. ఎన్నో ఇయర్స్ క్రిందటే అంత ఆర్కిటెక్చర్తో కట్టారు అని అన్నారు. బట్ ఇట్ వాజ్ రియల్లీ గుడ్ అండ్ యాస్థెటిక్గా ఉంది. సో మా ఫ్రెండ్ని అడిగి నన్ను కూడా కొన్ని యాస్థెటిక్ వీడియోస్ తీయవా అంటే నా కోసం టైం స్పెండ్ చేసి కొన్ని వీడియోస్ తీసిందనమాట. అలా కావాలి ఇలా కావాలి అని చెప్పి అడిగి మరీ తీయించుకున్నాను. సో యా, హియర్ ఇట్ ఈస్. అండ్ అని ప్యాక్ చేసుకొని సండే నైట్కి మేము రిటర్న్ అయిపోయాము. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.